పుస్తకంలో ఉన్న యేసు అనే వ్యక్తికి తప్ప బుద్ధుడికి కానీ, మొహమ్మద్కి కానీ, అలెగ్జాండర్కి కానీ, ఇంకా ఏ అవతార పురుషుడికి కానీ, మహాత్ముడికి కానీ, గొప్పవాడికి కానీ, మహనీయుడికి కానీ చరిత్రాత్మకత ఇంత లేదు. అందుకనే బుద్ధ పూర్వం బుద్ధ శకం అనే క్యాలెండర్ లేదు, ఎక్స్ పూర్వం ఎక్స్ శకం అనే క్యాలెండర్ లేదు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే క్యాలెండర్లో ఉంది. ఒకవేళ ఈరోజు మీరు ఎవరినైనా దేవుడిగా భావిస్తే ఆ దేవుడికి పుట్టిన తేదీ ఇవ్వాలంటే ఈ దేవుడి మీద ఆధారపడి ఇవ్వాల్సిందే. ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా అవతార పురుషుడికి, మహనీయుడికి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలంటే బుద్ధుడికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? క్రీస్తు పూర్వము 546వ సంవత్సరం. సత్యం, సత్యం, అది సత్యం అంటే. అందుకే అన్నాడు, నేనే సత్యం. ఎవరిని బట్టి చరిత్ర ముందు వెనుకల 2 భాగాలుగా విడుదల తెలుసా? అతడే క్రీస్తు యేసు. ఈ రోజు ప్రపంచమంతా ఏది ఎంత అడిగితే రాసే మాట, చెప్పే మాట అది ఎవరిని బట్టంటే ఆయన యుగ పురుషుడు యేసుక్రీస్తు.